ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నాకెవరో ఒక ఈమెయిల్ పెట్టారు. సార్, దిత్వా తుఫాన్కి మోంతా తుఫాన్కి మధ్యలో అసలు ఎవరికి ఎంత లాస్ అయింది? ఎందుకంటే మోంతా తుఫాన్ అప్పుడు మనము హోమం చేసి దాని యొక్క డైరెక్షన్ మార్చి దాని యొక్క స్ట్రెంగ్త్ తగ్గించాం అని క్లెయిమ్ చేసుకున్నాం. మరి దిత్వా తుఫాన్ దాని మూలంగా ఏం జరిగింది? ఇది ప్రశ్న అన్నమాట. మీ అందరికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజమే, ఏం జరిగి ఉంటుంది? దేనికి ఎంత లాస్ అయి ఉంటుంది? మనకి తెలిసి మోంతా తుఫాను బే ఆఫ్ బెంగాల్లో పుట్టి చక్కగా ఆంధ్ర వైపు వచ్చింది. కాకినాడ వైపు వెళ్ళాల్సింది దాన్ని డీవియేట్ చేసాం, దాని స్ట్రెంత్ తగ్గించాం. అది కిందకి జరిగి అటు జరిగి ఇటు జరిగి వెళ్ళిపోయింది. దాని మూలంగా లాసెస్ కొన్ని అయినాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ముందు పెట్టింది. అలా అనే దిత్వా తుఫాన్ కూడా మనకి ఇండియన్ ఓషన్లో పుట్టి హిందూ మహాసముద్రంలో పుట్టి శ్రీలంక వైపు వెళ్ళి శ్రీలంకలోకి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి అటువైపు చెన్నై వైపు వచ్చి అక్కడ మన పుదుచ్చేరి పాండిచ్చేరి పక్క నుంచి లోపలికి వచ్చేసి నెల్లూరు చిత్తూరు హడావిడి చేసేసి మొత్తం చెన్నై అతలాకుతలం చేసి మొత్తం అన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయి వర్షాలు పడిపోయి బీభత్సం అయిపోయి ఆ, మోకాళ్ళలోతు నీళ్లు వచ్చేసేసి 3,000 ఎకరాలు ఆ ఒక్క నెల్లూరు జిల్లా పక్కనే మొత్తము మునిగిపోయి ఇవన్నీ జరిగినాయి. వార్తల్లో మీరు అన్నీ విని ఉంటారు. అయితే దేనికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, దేనికి ఎంత లాస్ వచ్చింది, ఇది మనము ఎస్టిమేట్ చేయాలి. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్ ఎంత ఒక్కొక్క దానిది, దిత్వా స్ట్రెంగ్త్ ఎంత, మోంథా స్ట్రెంగ్త్ ఎంత, ఈ రెండు తెలిస్తే కానీ మనం ముందుకెళ్ళలేం. సో అది చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ సైక్లోన్ మోంతా వాస్ ఎ స్ట్రాంగ్ స్టార్మ్ ఎట్ ఇట్స్ పీక్ ఇంటెన్సిటీ దాన్ సైక్లోన్ దిత్వా బేస్డ్ ఆన్ మ్యాక్సిమం సస్టైన్డ్ విండ్ స్పీడ్స్ అండ్ క్లాసిఫికేషన్. ఇక్కడ మీరు సైక్లోన్ మోంతా పీక్ 3 minutes సస్టైన్డ్ విండ్స్లో 95 km/h స్పీడ్తో వచ్చినాయి విండ్స్. సైక్లోన్ దిత్వా 75, అంటే 20 కిలోమీటర్లు దీనికంటే తక్కువ. స్టార్టింగే దానికి అట్లా ఉందన్నమాట. లోయెస్ట్ సెంట్రల్ ప్రెషర్ 988. ఎంత ప్రెషర్ తగ్గితే అంత స్ట్రెంగ్త్ ఉంటుంది దానికి. ఇదేమో 101. ఇట్స్ ఓకే. సో ఇది స్ట్రాంగర్ అనమాట. ఐఎండి క్లాసిఫికేషన్ సివియర్ సైక్లానిక్ స్టామ్, ఇది ఉత్తి సైక్లానిక్ స్టామ్. సో దీన్ని బట్టి మోంతా వాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టామ్ దాన్ దిత్వా అని మనకి రూఢీ అయిపోయింది. ఇది ఐఎండి వాళ్ళ డేటా. సరే, ఓకేనండి, తెలిసింది మాకు. మోంతా తుఫానే చాలా స్ట్రాంగ్, భయంకరం అది దాన్ దిత్వా. సరే, మోంతా పాత్, దిత్వా పాత్ ఒకసారి చూద్దాం. చూస్తే మనకు కొంత ఐడియా వస్తుంది. ఇది మోంతా తుఫాన్ది, భారతదేశం ఇది. ఇక్కడ గుంటూరు అని కనిపిస్తోంది మీకు, ఇది ఆంధ్రప్రదేశ్ అని కనిపిస్తోంది. సో ఇలా 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 వచ్చి ఇలా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది ఇది. ఇక్కడ కాకినాడ వైపు వెళ్ళాల్సింది, ఇట్లా కాకినాడ వైపు వెళ్ళాల్సింది మనం డివియేట్ చేసాం, ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళిపోయింది. ఇది దీని పరిస్థితి. ఇది బే ఆఫ్ బెంగాల్లో పుట్టింది. సో ఇక్కడ పుట్టినట్టుగా చూపిస్తున్నాడు, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళింది అది. ఇది మోంతా తుఫాన్. అలానే మనము దిత్వా తుఫాన్ పాత్ కూడా చూద్దాం. ఇది దిత్వా తుఫాను. ఇది ఇది భారతదేశము. ఇక్కడ ఈ బార్డరు, ఇది శ్రీలంక. ఇక్కడ ఈ నలుపులో ఉన్నది శ్రీలంక ఇక్కడ. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇది హిందూ మహాసముద్రంలో పుట్టి ఇలా తిరిగి ఇట్లా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇలా వెళ్ళిపోయింది. చెన్నై దగ్గర అది పుదుచ్చేరి నుంచి దాటిందని చెప్పారు. సో ఇది ఈ రెండింటి యొక్క పాత్స్. సో ఒకటి బే ఆఫ్ బెంగాల్లో పుట్టింది, ఒకటి హిందూ మాసం. దేని స్ట్రెంగ్త్ ఎంతో కూడా చూసేసాం. మోంతాదే ఎక్కువ స్ట్రెంగ్త్ దిత్వా కంటే. అయితే మరి ఏది ఎక్కువ నష్టం చేకూర్చింది, ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, స్ట్రెంగ్త్ బాగుంది, మోంతా బ్రహ్మాండంగా ఉంది, అదే ఎక్కువ నష్టం చేకూర్చుండాలి. ఇది మన ఎస్టిమేషన్. దాన్ని కూడా చూస్తే పోలా. లెట్స్ సి. గుర్తుపెట్టుకోండి, మోంతా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి వెళ్ళింది. దిత్వా శ్రీలంకలో నష్టం చేసుకుంటూ వచ్చి చెన్నైలో నష్టం చేసుకుంటూ నెల్లూరు దాకా నష్టం చేసింది, ఇంకా పైన కూడా నష్టం చేసింది. సో ఈ విషయాలు మీకు తెలుసు.
అయితే ఏది ఎంత నష్టం చేసిందో అది తెలుసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, సైక్లోన్ మొంతా కాస్డ్ మ్యాసివ్ లాసెస్ ఇన్ ఇండియాస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, primarily hitting agriculture and infrastructure, blah blah blah. $603 million టు ఓవర్ $600 million. అంటే దాదాపుగా 603 million. ఇంత అంటే రూపీస్లో తీసుకుంటే 5,200 కోట్ల దగ్గర నుంచి 6,400 కోట్ల దాకా అయిందని చెప్తున్నాను. సో మనకి మోంతా తుఫాను దాదాపుగా 5,200 కోట్ల నుంచి 6,000 కోట్ల దాకా అయిందని. ఇది మిలియన్స్లో కడితే, డాలర్స్లో కడితే 600 మిలియన్ దాదాపుగా. ఇది మోంతా నష్టం కలిగించింది నాకు. మరి మీరు హోమాలు చేశారు, అవి చేశారు, ఈ నష్టం వచ్చింది కదండి అని. కరెక్టే, మీరు అడిగింది కరెక్ట్, దాని జవాబు కూడా పెట్టాలి కదా మనం. సో ఆ జవాబు ఏంటో చూద్దాం. సో మోంతా తుఫాన్ గుర్తుపెట్టుకోండి, బే ఆఫ్ బెంగాల్లో పుట్టింది, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళింది. మనం హోమం చేసాం, దాన్ని పార్ట్ డివైడ్ చేసాం, దాని స్ట్రెంత్ తగ్గించాం, ఇవన్నీ మేము చెప్పాం. అయినా సరే 600 మిలియన్ నష్టం వచ్చింది. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కది. సో మీరు అన్ని న్యూస్ ఛానల్లో చూసుంటారు, 5,500 కోట్లు ఏదో చెప్పారు. సో ఇది నష్టం అంటే $600 మిలియన్ దాదాపుగా వాళ్ళు చెప్పిన నష్టం. మరి దిత్వా ఎంత నష్టం కలిగించింది అది కూడా చూడాలి కదా మనం. చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇది ఇది న్యూస్ పేపర్, బిజినెస్ న్యూస్ పేపర్లో ఇచ్చిన న్యూస్ అన్నమాట. శ్రీలంకలో సైక్లోన్ దిత్వా డివాస్టేటింగ్ టు కాస్ట్ శ్రీలంక అప్ టు $7 బిలియన్. ఇది అఫీషియల్, అన్అఫీషియల్ కాదు, అఫీషియల్గా శ్రీలంక డిక్లేర్ చేసింది. ఇది ఓన్లీ శ్రీలంక వరకే. మళ్ళీ చెన్నైలో వాటిలో వీటిలో ఇక చెప్పలేదు, ఇంకా ఆ, ఆంధ్రప్రదేశ్లో ఎంతో చెప్పలేదు. $7 బిలియన్. అయితే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, $7 బిలియన్, ఇదేమో 600 మిలియన్. 600 మిలియన్ అంటే ఏంటంటే 1,000 మిలియన్ అయితే కానీ 1 బిలియన్ అవ్వదు. $7 బిలియన్ ఓన్లీ శ్రీలంక. ఇక మీరు తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో కౌంట్ చేసుకుంటే దాదాపు అది $9 బిలియన్ దాకా వెళ్ళిపోతుంది. అంత నష్టం జరిగింది. సరే అది వద్దు, 7 బిలియనే పెట్టుకుందాం. దిత్వా స్ట్రెంగ్త్ మోంతా కంటే ఎంత తక్కువ చూశారు. అయినా శ్రీలంకలో కొట్టిన కొట్టుడికి $7 బిలియన్ నష్టం వచ్చింది. అదే మోంతా మనం హోమం చేయకుండా ఉండుంటే మోంతా దాదాపు $15 బిలియన్ నష్టం చేసేది. 15 బిలియన్ నష్టం చేసేది. అది గ్యారంటీడ్, అంత స్ట్రెంగ్త్ ఉంది మోంతా. కానీ మనము హోమం చేసి, యజ్ఞాలు చేసి, డిఫరెంట్ ప్లేస్లో చేసి దాని యొక్క స్ట్రెంగ్త్ని, దాని యొక్క వింగ్స్ స్ట్రెంగ్త్ని నరికేసాం. మోంతా పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళినా కానీ అంత నష్టం చేసింది. అదే దాని ఫుల్ స్ట్రెంగ్త్తో వెళ్ళిపోయి ఉంటే ఎంత నష్టం అయ్యేదో ఒకసారి ఊహించండి. ఆ నష్టాన్ని మనం ఆపాం. మోంతాలో $600 మిలియన్ అయితే ఈ దిత్వా 7 బిలియన్, అంటే దాదాపు 11 రెట్లు ఎక్కువ. 11 రెట్లు ఎక్కువ దిత్వా. ఏంటి లాస్ చేయటంలో. అక్కడ ఏమి హోమాలు చేయలేదు, యజ్ఞాలు చేయలేదు కాబట్టి దాని పరిస్థితి అది. అది వచ్చి ఇంకా అది శ్రీలంకను కొట్టకుండా వచ్చి మళ్ళీ సముద్రంలో పడి ఇంకా వీక్గా ఉన్నా కానీ, వీక్గా ఉన్నదే కొట్టింది. కొడితేనే తమిళనాడులోను, మన నెల్లూరు జిల్లాలో అయితే మోకాళ్ళలోతు నీళ్లు మొత్తం, నెల్లూరు అంతా. ఆ జిల్లాలో అయితే పంటలు 3,000 ఎకరాలు పాడైందని చెప్పి ఈటీవీ వాళ్ళ న్యూస్. దేర్ ఫోర్, ఒకవేళ మనం యజ్ఞం చేయకపోయి ఉంటే మోంతా తుఫాను $15 బిలియన్ నష్టం చేసేది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దాని స్ట్రెంత్ ఎక్కువ. ఎంత స్ట్రెంత్ అంటే దాని గాలి, దాని వర్షం ఎట్లా తీసుకొచ్చిందంటే తెలంగాణలో కూడా కొట్టింది అది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ని ఏమి ఉండేదంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అసలు దాదాపుగా దాన్ని వాషౌట్ చేసేది. అలాంటిది మనము దాని నుంచి కాపాడాము. మన యజ్ఞం చేయడం మూలంగా అంత పవర్ఫుల్ స్టామ్ని కూడా మనము మిటిగేట్ చేసాం, అంటే తగ్గించాం. ఇంకా కరెక్ట్గా లెక్కలు వేసుకొని అన్ని ఏ ఏ ప్రాంతాల్లో యజ్ఞాలు చేసి ఉంటే బాగుండేదో మనకి తెలుసు. అది మరి అంతవరకే ప్రాప్తం, మనకి అంతవరకే చేయగలిగాం. సో దానికి మనము ఆ పండితులకి, వేద పండితులకి, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తప్పట్లు కొట్టాలి. వాళ్ళకంటే ముఖ్యంగా దాతలు ముందుకొచ్చి
వాళ్ళు దానం చేసినందుకు వాళ్ళకి ఇంకా జేజేలు కొట్టాలి. వాళ్ళ మూలంగానే మనము $15 బిలియన్ జరిగే నష్టాన్ని 600 మిలియన్కి కుదించాం. ఇంకా కుదించేవాళ్ళు. మనకి చేతనైంది అయితే చేసాం. ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేయొచ్చు. దిత్వాకు కూడా మనం చేసి ఉంటే అసలు ఈ తమిళనాడుకి అక్కడ కూడా కాస్త బాగా నష్ట నివారణ జరిగేది. శ్రీలంకది అయితే మనం ఏం చేయలేము, ఎందుకంటే శ్రీలంక మన చేతుల్లో కాదు, మన దేశం కాదు. తమిళనాడులోనే చేయాలంటేనే మనకి ప్రాబ్లం వచ్చింది. నెల్లూరులో చేద్దామంటేనే ఎవరు మనకి కోఆపరేట్ చేయలేదు. అలాంటప్పుడు ఇక దీనిలో ఏం చేస్తాం చెప్పండి. సో మొత్తానికైతే నష్ట నివారణ అయితే మోహన్తాక్ చాలా చేశాము. సో ఎవరైతే అడిగారో ఈ ప్రశ్న వాళ్ళకి సమాధానం సరిపోతుందని అనుకుంటున్నా. మీరు ఒకసారి గూగుల్ చేసి చూసుకోండి, ఈ డేటా కరెక్టా తప్పా నేను ఇచ్చింది. సో ఆ డేటాను ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన నష్ట నివారణ 5,500 కోట్లు. నాకు తెలుసు, అది న్యూస్లో వచ్చింది. సో అలానే శ్రీలంక వాళ్ళు ఇచ్చింది, అఫీషియల్గా ఇచ్చింది $7 బిలియన్. ఇక అది ఒక లెక్క కాదు అది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన 5,500ని 11 పెట్టి మల్టిప్లై చేయండి, దాదాపు 60,000 కోట్లు మోస్తుంది. అది నష్టం జరిగింది అక్కడ శ్రీలంకలో. సో ఉత్తి శ్రీలంక, ఇంకా మనం మ్, తమిళనాడు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్ట నివారణ అవి కూడా నష్టం జరిగింది చూసుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. సో మొత్తానికైతే మనం చేసిన యజ్ఞం ఫలితము ఇంత తగ్గింది అని చెప్పడానికి, మీకు ఈ వివరాలు ఇవ్వడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మా యూనివర్సిటీ తరఫున మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీరు దానం చేసి మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు. అలానే ఫ్యూచర్లో కూడా చేస్తారని నమ్ముతున్నాను. ఉంటానండి. ఓ